Hi, welcome to my YouTube channel. Please subscribe to my YouTube channel. In this part of the video, I'm going to tell what surgery is done to treat hearing loss due to tuberculosis ear. ట్యూబర్క్లోసిస్ ఇయర్ వచ్చిన వాళ్ళకి, ఇయర్లో టీబీ వచ్చిన వాళ్ళకి ఏమేమి సర్జరీస్ చేస్తారు? ఫస్ట్ సర్జరీ ఎందుకు చేస్తారంటే స్ట్రక్చరల్ డ్యామేజ్, ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిన స్ట్రక్చరల్ డ్యామేజ్ని కరెక్ట్ చేయడానికి. అండ్ ఆఫ్టర్ ఎఫెక్టివ్ యాంటీ ట్యూబర్క్యులస్ మెడికల్ థెరపీ ఏటీటీ ఇచ్చినా కూడా ఇంకా ఇంప్రూవ్మెంట్ లేనప్పుడు సర్జరీకి వెళ్ళిపోతారనమాట. మెయిన్ సర్జికల్ ప్రొసీజర్ ఏంటి? ఒకవేళ టింపానిక్ మెంబ్రెయిన్కి మల్టిపుల్ పర్ఫరేషన్స్ ఉన్న టింపానోప్లాస్టీ చేస్తారు. టింపానిక్ మెంబ్రెయిన్ని రీకన్స్ట్రక్ట్ చేయడానికి, రిపేర్ చేయడానికి. అండ్ ఆస్కల్స్ రీకన్స్ట్రక్ట్ చేయడానికి, మిడిల్ ఇయర్ బోన్స్ని రీకన్స్ట్రక్ట్ చేయడానికి కూడా ఆసిక్లోప్లాస్టీ చేస్తారు, ఒకవేళ అవి ఎరోడ్ అయిపోయినా సరే. టింపనోప్లాస్టీ ట్యూబర్క్యులస్ ఓటైటిస్ మీడియాలో టింపనోప్లాస్టీ చేసేటప్పుడు డ్యామేజ్డ్ ఆసికల్స్ ఉంటే, ఒకవేళ మాలియస్ ఇంకస్ అనేవి అవి రిమూవ్ చేసేసి రీషేప్ చేస్తారు ఒక్కోసారి. ఆర్ గ్రాఫ్ట్ కూడా యూస్ చేస్తారు, ఎందుకు? ఇయర్ డ్రమ్ని రీబిల్డ్ చేయడానికి. ఇంకో ప్రొసీజర్ ఏంటంటే టింపనోమాస్టాయిడెక్టమీ. ఇందులో ఏంటంటే ఇన్ఫెక్టెడ్ టిష్యూని క్లీన్ చేసి, రిమూవ్ చేసి, లేకపోతే గ్రాన్యులేషన్ టిష్యూ మిడిల్ ఇయర్ నుంచి తీసి, అండ్ మాస్టాయిడ్ క్యావిటీ నుంచి ఏదైనా గ్రాన్యులేషన్ టిష్యూ ఉంటే అది రిమూవ్ చేసేసి, సో ఆన్గోయింగ్ డిజీజ్ని ప్రివెంట్ చేసి ఇయర్ని రీకన్స్ట్రక్షన్ కోసం ప్రిపేర్ చేస్తారు. టింపనోమాస్టాయిడెక్టమీ అంటారు దాన్ని. ఒక్కోసారి రీకన్స్ట్రక్షన్ చేసేటప్పుడు వెంటిలేషన్ ట్యూబ్స్ కూడా పెడతారనమాట మిడిల్ ఇయర్లో. ఎందుకు? ఎదర్షన్స్ని ప్రివెంట్ చేయడానికి, ఏదైనా పర్సిస్టెంట్ ఫ్లూయిడ్ ఉంటే అది బయటకు వచ్చేస్తుంది అని. సర్జికల్ ఇంటర్వెన్షన్ ఎప్పుడు కూడా యాక్టివ్ ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేశాక, యాంటీ ట్యూబర్క్యులస్ డ్రగ్స్ ఇచ్చాకనే మనం సర్జరీకి వెళ్ళాలి. ఎందుకు? డైరెక్ట్గా సర్జరీకి వెళ్ళిపోతే ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతుంది తప్ప సర్జరీ వల్ల లాభం పెద్దగా ఉండదు. అండ్ సర్జరీ వల్ల ఏమేమి ట్రీట్ చేయొచ్చు అంటే కాంప్లికేషన్స్ అండ్ సెక్యులే, లైక్ క్రానిక్ హియరింగ్ లాస్, ఎక్కువ రోజులు చెవి వినిపించకపోయినా, టింపానిక్ మెంబ్రెయిన్లో చిల్లులు పడిన, పర్ఫరేషన్ అయినా, ఆసికల్స్ మిడిల్ ఇయర్ బోన్స్ డ్యామేజ్ అయినా, ఆసిక్యులర్ డ్యామేజ్ అయినా, పర్సిస్టెంట్గా ఇయర్ నుంచి డిశ్చార్జ్ వస్తున్నా మనం సర్జరీ చేయించుకోవచ్చు. So, tympanoplasty repairs tympanic membrane perforations and reconstructs ossicles. Tympanomastoidectomy removes infected or malformed tissue and improves ear drainage. Surgery is performed after anti-TB medications control infection. Ossicular reconstruction may involve removal or reshaping of damaged bones and grafting. Thank you. Please subscribe.